జైలు పెద్ద నన్ను పట్టుకుపోనా. తినేసా. అయినా వారసు లేని పార్టీ ఎక్కడుందయ్యా? ఏమయ్యా, నా డబ్బు కొట్టేసి నాకే దండేస్తా. అదేమీ లేదు అన్నగారు. పట్టుకో, జాగ్రత్త జాగ్రత్త. తీసుకో. ఏం దాము, అంతా ఓకేగా? ఆ? ఏంటన్న గారు, నువ్వు చెప్పారు కదా, నేను చూసుకుంటాను. ఇలా చూడు, ఇంతవరకు నీడలా నా పక్కన ఎలా ఉన్నావో అలాగే నా కొడుకు పక్క నుండి వాడిని గెలిపించాలి. నా తమ్ముడన్నా, మీరు ఏం దిగులు పడకండి. ఏంటి మొహం అదోలా ఉంది? ఏం లేదన్నా, అంతా ఏం లేదు. ఓకేగా? వస్తానమ్మా. పని మొదలెట్టే. ఇదిగో రామదాసు, ఈసారి నా కొడుకు పోటీ చేస్తున్నాడు. మీ ప్రాణాలొడ్డి వాడిని గెలిపించాలి. నా పక్కా స్కెచ్ రెడీగా ఉంది. నమస్తే. వాడి బార్లోనే లేపేస్తాను. వాడి బరిలో వాడి మీద చేయాల పెడతారా? వాడు అక్కడే అన్న ఒంటరిగా దొరుకుతాడు. ఎలాగో నువ్వు వాడు కలిసి మందేస్తారు. నేను చెప్పే రోజు నువ్వు సైడ్ అయిపో, నేను ఆడిని వేసేస్తాను. వాడి కొడుక్కే టికెట్ అని ఈ రోజు నాతోనే చెప్తున్నాడు. ఇది కనుక మిస్ అయిందనుకో, చివరి వరకు వాడి కాళ్ళు నాకుతూ కూర్చోవాలి. అన్నా, ఈ వారమే మాణిక్యం మారణం అని న్యూస్ వస్తుంది. సరే,